ప్రభువుని మనము ఆరాధించే ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటాం. యోహాను సువార్త మూడో అధ్యాయం. యోహాను సువార్త మూడో అధ్యాయం. యోహాను సువార్త మూడో అధ్యాయము 31 వచనాన్ని మనం కలిసి చదువుదాం. యోహాను సువార్త మూడో అధ్యాయము 31 వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడను. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి. చాలు. చదివిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి మనతో మాట్లాడి ఆరాధన కొరకు సిద్ధపరిచినట్లు ప్రార్థనలో ప్రభు వైపు మనం చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమలేని తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాయిద్యముల ద్వారా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో మేము ఆరాధించినట్లుగా ప్రభువా మాకెంతో సహాయపడుతూ వచ్చింది. ప్రేమను బట్టి స్తోత్రం. తిరిగి నీ వాక్యం చుట్టూ మేము చేరుతూ ఉండగా, ఆశతో నీ మాట కొరకు మేము వేచి ఉంటుండగా, యోహాను సువార్త 3వ అధ్యాయం 31 వచనాన్ని మా గమనికలోని మీరు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యం మీది, మేము మీ వారం ప్రభువా. పైనుండి మీరు మాకు అనుగ్రహిస్తేనే తప్ప మేమేది పొందలేదు. నిలబడుతున్న దాసుడు ఎంతో బలహీనుడైన ఎరిగిన తండ్రి, నీ చాటును దాచిపెట్టండి. నీ వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తున్నాము. ఇర్మియా 1:9, నిర్గమాకాండం 4:12, యెషయా 51:16, యెషయా గ్రంథం 49:3 ప్రభా సంపూర్ణ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఆత్మనేర్పు మాటలతో పరిచర్యుండుటకు సహాయం చేయండి. నీ దాసునిపై నీ అభిషేకం అనుగ్రహించము. నీ ప్రజలైన వారు ఇంకొన్ని ఎవరైతే మార్గ మధ్యలో ఉన్నారో, ప్రయాణంలో ఉన్నారో, వస్తూ ఉన్నారో, సిద్ధపడుతున్నారో, ఈ సమయానికన్నా వారిని మీరు తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. సమయాన్ని గుర్తించి రాగలిగిన నీ ప్రజలను బట్టి స్తోత్రాలు. ప్రభువా మా అందరితో మీరు మాట్లాడండి. స్పష్టమైన రీతిలో నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకొని, విని, గ్రహించి, చూచి, సిద్ధపరచబడి నిన్ను ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మదేవా మీరే మాతో మాట్లాడి మహిమను పొందమని ఈ సమయం అంతటిని పరిశుద్ధాత్మ దేవునికి కృపా వాక్యానికి అప్పగించుకుంటున్నాం. సహాయపడుతురండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఆరాధన కొరకే ప్రభు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని మనం చదువుకుంటాం. ఒకరు చదవండి దయచేసి. యోహాను సువార్త 3:31 చదవండి అన్న. చాలండి. ఇక్కడ మనం చదివిన భాగంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక వ్యక్తి ఎవరంటే పైనుండి వచ్చేవాడు.
ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? పైనుండి వచ్చువాడు. మరొక వ్యక్తి ఎవరు కనపడుతున్నారు కింద లైన్‌లో అంటే? భూమి నుండి వచ్చినవాడు అంటే బాగుంటుంది. ఒక వ్యక్తి పైనుండి వచ్చేవాడు కనబడుతున్నాడు. ఒక వ్యక్తి భూమి నుండి వచ్చేవాడు కనబడుతున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే బైబిల్‌లో పైనుండి వచ్చేవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. భూమి నుండి వచ్చేవాడు ఎవరంటే మనం భూమి మీద ఉన్న మనుషులకి తల్లి గర్భములోంచి వచ్చాం మనమైతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి వ్యక్తిని దేవుడు తయారు చేసినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పండి? ఆదికాండంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తాం. నేల మంటితో నరుని నిర్మించి, అంటే భూమి నుండి వచ్చినవాడు. బంగారంతో తయారు చేయలేదు మనిషిని, వెండితో తయారు చేయలేదు, చెట్ల నుండి తయారు చేయలేదు. కానీ మనుషులకి అర్థం కాక చాలామంది అలాగా వాటితో తయారు చేసుకొని పూజలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు భూమి నుండి వచ్చే మనిషి అంటే మట్టిలో నుండి వచ్చాడు. ఆయనే మొట్టమొదటి నరుడు ఆదాము అని చెప్పచ్చు. పైనుండి వచ్చేవాడు పరసంబంధమైన సంగతులు చెప్తుంటే, భూమి నుండి వచ్చేవాడు చెప్పండి భూ సంబంధమైన సంగతులు చెప్తున్నాడు. అంటే పైనుండి వచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే, భూమి నుండి వచ్చేవాడు మానవుడు, మనుషులు ప్రపంచంలో నివసించేవారని చెప్పవచ్చు. మెట్టికి ఏమైనా మనుషుడు ఎక్కడ ఉంటున్నాడంటే భూమి మీద ఉంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? పైన ఉంటున్నాడు. అందుకే మనం పాడిన పాటలో పైనుండి వచ్చేవాడనే సంగతి మనకి అక్కడ పాటల్లో కూడా కనబడుద్ది. అందుకే మనము దేనిని వెంటాలనంట, దేనిని చూడాలంట? పైనున్న వాటినే వెంటాడుచు ఇహలోక సంగతులు గమనించక, పైనున్న వాటిని వెంటాడుచు ఇహలోక సంగతులు గమనించక, క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై, క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై, పైనున్న వాటిని వెదకుచు వందన మర్పించుము. అంటే పైనున్నవాడు యేసు ప్రభు అయినప్పుడు మనము కూడా పైనున్న వాటినే వెతికే అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఎంత అద్భుతమో చూడండి. అంటే ప్రతి మనిషి కూడా పొందేది ఎక్కడి నుంచి పొందుతున్నాడు? ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలు అంటే పైనుండే పొందుతున్నాడు. పైనుండి దేవుడిస్తేనే తప్ప ఏ వ్యక్తి కూడా ఏదీ పొందలేడు. చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం తీసిన వారు చదవండి. చాలండి. పైనుండి నీకు అనుగ్రహించబడితే, నీకు ఇయ్యబడితే, నీకు ఇస్తేనే తప్ప నువ్వు ఏది పొందలేవు. అక్కడ అధికారం గురించి మాట్లాడాడు కనుక అధికారాన్ని పొందలేవు అని అక్కడ చెప్పాడు. ఏ మనుషుడైనా పైనుండి దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప ఎవరు కూడా ఏమీ పొందలేము. ఇంపాసిబుల్. భూమి మీద ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది ఎంతవరకు అంటే భూ సంబంధమైనవే, భూ సంబంధమైన సంగతులే, భూ సంబంధమైన క్రియలే, భూ సంబంధమైన జీవితమే, భూ సంబంధమైనవే ఇక్కడ ఉండి మరలా భూమి మీదకి కిందకి వెళ్ళిపోతాయి కానీ పైకి రావు. పైవాడు మాకు అవసరం లేదులేండి, కిందవాడు ఉంటే చాలండి అనుకుంటారు చాలామంది అర్థం కాక. అప్పుడు ఏమవుద్దంటే కింద వాడితోనే మనం ఉంటూ, కిందనే మనం జీవిస్తూ, కింద వాటినే చూసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడే ఉండిపోతాం. అవన్నీ ఇక్కడే ఉంటాయి కానీ మనం కూడా ఎక్కడ ఉంటాం? ఇక్కడే ఉంటాం. ఎంతగా చేంజ్ చేశాడంటే దేవుడు, భూమి మీద పుట్టిన మనకు
భూమి నుండి వచ్చిన వాడైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మానవ సంతతిలో ఉన్నటువంటి మన జీవితాన్ని భూమి మీదే తిరుగులాడుతూ చివరికి భూమి మీద ఈ యాత్రను ముగించి భూమి కిందకి పాతాళంలోకి వెళ్ళవలసిన మన జీవితం, అగ్నిగంధకములతో మండే గుండములోనికి వెళ్ళవలసిన మన జీవితం దేవుడు ఎంతగా ఆయన చేంజ్ చేశాడంటే, ఎంతగా మార్చివేశాడంటే, భూమి మీద ఉన్నవాడు భూమి మీదే ఉండడానికి వీల్లేదు. మనిషిని నేను భూమి మీద తయారు చేసినప్పటికీ కూడా, మనుషులందరూ భూమి మీద ఉన్నప్పటికీ కూడా భూమి మీద ఉండి భూమి కిందకి వెళ్ళడానికి వీల్లేదని ఆయన పైనున్నవాడు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే, మనల్ని ఆయన కొరకు సిద్ధపరిచి ఆయన కార్చిన రక్తంలో మన పాపములన్నీ కడిగి సిలువలో గొప్ప యజ్ఞం చేసి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పైకి వెళ్తూ వెళ్తూ మనల్ని కూడా భూమి మీద ఉన్న మనలను పైవారిగా చేశాడు. ఇప్పుడు మనం పైవారమే కానీ కింద వారము. కొంతమంది ఇది అర్థం కాక ముందు ఆత్మీయంగా అనుకుంటారు, నేను నిన్ను పైవాడిగా చేస్తాను కానీ కిందవాడిగా చేయను అని ప్రభు అంటే చాలామంది అనుకుంటారు. ఏ ధనమో డబ్బో లేకపోతే హెచ్చించడం అనుకుంటారు. హెచ్చిస్తాడు ఆయన, ఆశీర్వాదం ఇస్తాడు, అది ఖచ్చితమే. కానీ అసలు మీనింగ్ ఏంటి, దాని ఒరిజినల్ మీనింగ్ అంటే, నేను నిన్ను పైవాడిగా చేస్తాను కానీ కిందవాడిగా చేయను. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. తోక ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. తల ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. ఇది దీని అర్థం. ఇప్పుడు ఎందుకు ప్రభుని ఆరాధించాలనంటే, ఆయన పైవాడు. అంతేకాకుండా మనల్ని పైవారిగా చేశాడు. అంతేకాకుండా ప్రభు ఏం చేశాడంటే, పైవాడిగా ఉండటమే కాదు, మనల్ని పైన ఉండేటట్టుగా మనల్ని సిద్ధపరచడమే కాదు, పైన ఉన్న వాటిని మనకు అనుగ్రహించాడు. అదే మనం ఆరాధనలో ఉన్న భాగం చూడబోతున్నాం. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్లో మనకు అర్థమైంది ఏంటి అంటే, అవుట్లైన్ చూసాం. అసలు పైన ఏంటి, కింద ఏంటి, పైన వాడెవరు, కింద వాడెవరు, పైన ఏం జరిగింది, కింద ఏం జరిగింది, మనల్ని మరలా పైవారిగా ఎలా చేసాడు దేవుడు అని చూసాం. అయితే ఇప్పుడు మధ్య భాగంలో మనం చూడవలసింది ఏంటంటే, పైవాడిగా చేయటమే కాదు, అసలు అదే చాలా గొప్ప సంగతి చెప్పాలంటే. పైవాళ్ళుగా చేయటమే కాదు, మనం అసలు పైవారుగా అవ్వడానికి ఆయన పైనున్న వాటిని మనకు అనుగ్రహించాడు. మీకు అర్థమవుతుందా? దరిద్రులు ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఆ ధనాన్ని దరిద్రుని దగ్గరికి తీసుకురావాలి, అంతే కదన్నా. లేకపోతే అలా పేరే పెట్టారనుకోండి, అలా ఉంచి చెప్పుకుంటున్నారనుకోండి, ఈ దరిద్రుడు దరిద్రుడిలాగానే ఉంటాడు, ధనవంతుడు ధనవంతుడిలాగానే ఉంటాడు. ఈ లోయెస్ట్ పర్సన్ని హైయెస్ట్ పర్సన్గా చేయాలంటే ఏం చేయాలా? హైయెస్ట్ పర్సన్ దగ్గర ఉన్న వాటిని తీసుకొచ్చి లోయెస్ట్ పర్సన్కి ఇవ్వాలి. మీకు ఇంకా అర్థం అవడానికి మళ్ళీ చెప్పనా? ఈ తాటేకులతోని ఏదైతే చిన్న గుడిసెలో ఉన్న వ్యక్తిని పైకి లేపాలంటే, అతని బిల్డింగ్ తయారు చేయాలంటే, దానికి సామర్థ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయనకి సమర్పించి బిల్డింగ్కి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా సప్లై చేసి, నువ్వు ఈ పూరు గుడిసెలో ఉండడానికి వీల్లేదు, నిన్ను పైకి తీసుకొస్తాను, మంచి బిల్డింగ్లో ఉండేటట్టు చేస్తాను అని చెప్పటమే కాదు, చేసి చూపిస్తే, వాటిని పంపిస్తే అప్పుడు పూరు గుడిసె ఏమవుతుంది? బిల్డింగ్ అవుద్ది. చెప్పడం వరకే ఉండిపోయింది అనుకోండి, చేయలేదనుకోండి, వాటిని పంపలేదనుకోండి, ఏమవుతుంది? బిల్డింగ్ మనం కట్టగలమా? అవ్వదు. స్పిరిచువల్ లైఫ్ కూడా అలాగే జరిగింది. కిందగా ఉన్నవాడిని నిన్ను పైకి లేపుతానన్న ప్రభు, పైనుండి వచ్చి నిన్ను పైకి తీసుకెళ్తానని చెప్పిన ప్రభు, పైవాటిని మనకు అనుగ్రహిస్తేనే తప్ప మనం పైవారంగా అవ్వలేదు, ప్రభువుకి సంబంధించిన వారంగా అవ్వలేదు. ఎంతకీ పైనున్న వాటిని దేవుడు మనకి ఏమిస్తే మనం పైవారిగా దేవుడు చేశాడు? ఆ పైవాటిని బట్టి మనం ఎలాగ ఆరాధించాలి అంటే, ప్రభు మనకు సహాయం చేసే కొద్ది క్లుప్తంగా ఒక 5 సంగతులు, పైనున్నవాడు పైవాటిని మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం అర్హులం కాదు. మనం ఎక్కడున్నవారం అసలు చెప్పాలంటే? కింద ఉన్న వాళ్ళం, భూ సంబంధులం. భూమి మీద పుట్టి, భూమి మీద పెరిగి, భూమి మీద జీవించి, భూలోకం కిందకి పాతాళానికి వెళ్ళిపోవాల్సిన స్థితి మనది. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులను పైకి లేపాడంటే ఇది ఎంత అద్భుతమో చూడండి. పైనున్నవి ప్రభు మనకి ఏమి ఇచ్చాడంటే, ఒక్కొక్కటిగా 5 సంగతులు చూసి ప్రభు ఇచ్చిన పైనున్న వాటిని బట్టి మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభుని ఆరాధిద్దాం. మొదటి సంగతి చూడండి, బైబిల్లో పైనున్న ప్రభు మనకు మొదటిది ఏమి ఇచ్చాడు అంటే, యెషయా గ్రంథము
32 అధ్యాయము 13 వచ్చిన చివరి మాట చదవండి. యెషయా గ్రంథం. ఉమ్, ఆ, ఉమ్, చాలండి. పైనుండి మన మీద ఆత్మను కుమ్మరించాడు. అబ్బా, ఎంత అద్భుతం! పైనుండి మొదటిది మనకేమిచ్చాడు ప్రభు అంటే తన ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మ భూ సంబంధమైంది కాదు. మనిషి ఆత్మ వేరు, దేవుని ఆత్మ వేరు. మనిషి సంగతులు వేరు, దేవుని సంగతులు వేరు. మనం మనిషి ఆత్మే కలిగి ఉన్నాము. మనిషి సంగతులే తెలుసు, భూమి మీద తిరిగే జీవితమే తెలుసు. అటువంటి మనకు ప్రభు ఏం చేశాడంటే తన సిలువ రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనల్ని ఖాళీ చేసి, ఈ ఆత్మ నీకుంటే పరలోకం చేరుకోలేవు, నీ ఆత్మ కాదు నీకు కావాల్సింది పరసంబంధమైంది, పరలోకము నుండి పైనుండి నీకు ఒకటి పంపుతానని చెప్పి ప్రభు ఏం చేశాడంటే పైనుండి పంపించింది ఏంటంటే ఆత్మ. అదే పరిశుద్ధాత్మ. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు, ఎలా వచ్చాడు అంటే మనకు బాగా తెలుసు. పేతురు పెంతెకొస్తు దినాన్న యెరూషలేములో మాట్లాడుతున్నప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం ఆ సంగతులు చూడగలం. 37 నుంచి 41 వరకు మనము ఆ చాప్టర్లో ఉన్న సంగతులు చూస్తే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు. పైనుండి ఆత్మ ఎప్పుడు అనుగ్రహించబడింది? మారు మనసులోని దేవుడు తీసుకొచ్చి పాపాలు ఒప్పింపజేసి క్షమాపణ అనుగ్రహించి బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇచ్చి ఆయన సంఘములోని తీసుకొచ్చిన తర్వాత పైనుండి ఒక ఆత్మ మన మీదకి వచ్చింది. అదే పరిశుద్ధాత్మ. అప్పుడు ఈ భూమి మీద ఉన్న ఈ ఆత్మ, మనిషి ఆత్మ చచ్చిపోయింది. ఇంకా ఇప్పుడు పరిశుద్ధాత్మనే పనిచేస్తున్నాడు ప్రపంచమంతా. ఎక్కడ చూసిన విశ్వాసుల్లో, సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు ఎత్తబడతాడు. ఆ తర్వాత ప్రపంచ పరిస్థితి చాలా భయంకరమైపోతుంది. మట్టికి మనల్ని నడిపించేది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎక్కడి నుంచి పంపించాడు దేవుడు చెప్పండి? పైనుండి వచ్చింది, కింద లేదు. పరిశుద్ధాత్మ దేవుడు పైనుండి వచ్చాడు. అందుకే దేవుణ్ణి ఎంత ఆరాధించాలండి, ఎంత స్తుతించాలండి. ప్రభువా, నేను ఏ షాపుల్లో కూడా కొనుక్కోలేనిది, ఎంత క్రైమ్ చెల్లించి ఎంత ప్రయాసపడి ఈ లోకములో ఎక్కడెక్కడ వెతికినా అది దొరకనిది, ఈ భూమి మీద ఎక్కడ లేనిది పరలోకములో ఉన్నది పైనుండి మాకు అనుగ్రహించావు. పైనుండి పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు. పైనుండి దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుని ఆరాధించాలి. ఒకవేళ ఆదామే గనక ఇన్ని వేల సంవత్సరాల భూమి మీద చరిత్రలో బ్రతికుంటే, ఒకవేళ ఆదామా నీ దగ్గర ఏదైనా ఉంటే ఒకటి నాకు ఇవ్వు, నాకు చాలా విలువైంది ఇవ్వు, ఎప్పుడు ఉండేది ఇవ్వు అంటే, ఒక రోజు ఉండి ఒక రోజు పోయే నా దగ్గర ఉన్నాయి, కానీ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండే నా దగ్గర లేవు అని ఆన్సర్ చెప్తాడు. అదే పైవాడి దగ్గరికి వెళ్ళి అడగండి, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగండి. అంత లైఫ్ లాంగ్ పర్మనెంట్, ఎప్పుడు ఇరగనిది, తరగనిది, చెరగనిది నా దగ్గర ఉంది. నేను ఇచ్చేది ప్రతీది కూడా నీకు అది చాలా యూజ్ అవుద్ది, ఉపయోగకరంగా ఉంటుందని చెప్తాడు. ఇప్పుడు మొదటి ఆదాముని బట్టి స్తుతించాలా, కడపటి ఆదాముని బట్టి స్తుతించాలా? మనం చెప్పండి. కడపటి ఆదామే గ్రేటు. మొదటి ఆదాయం ఏముంది? భూమి నుండి వచ్చాడు, మళ్ళీ భూమిలోనికి శరీరం వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆయన చిత్తమును బట్టి ఆయన మహిమలో ఆత్మ ద్వారా చేర్చుకున్నాడు. కానీ పైనుండి వచ్చేవాడు ఆయన కడపటి ఆదాము. పైనున్న వాటిని ఒక్కొక్కటి మన జీవితంలోనూ పంపించాడు. అదే మొదటిది ఏంటి చెప్పండి? పైనుండి ఆత్మనిచ్చావు ప్రభువా, నీకు వందనాలు. రెండో సంగతి చూడండి. రెండోది ప్రభు పైనుండి మనకు అనుగ్రహించింది రెండోది ఏంటి అంటే, చదవండి. ఆదికాండము 49 అధ్యాయము 24 వచనం. ఆదికాండము 49:24. చాలండి. పైనుండి
మింటే దీవెనలు. ఎంత అద్భుతం! పరిశుద్ధాత్మ పైనుండి పంపించడమే కాదు మొదటిగా, రెండోది పైనుండి మనకేం అనుగ్రహించబడింది? దీవెనలు, బ్లెస్సింగ్స్. ఈ భూమి మీద దేవుడు ఎంత బ్లెస్ చేశాడో, ఎంత ఆశీర్వదించాడో, చిన్నగా ఉన్న మనల్ని పెద్దగా చేశాడు. దీనిని బట్టే హృదయము, శరీరము, ప్రాణము, ఆత్మ కేకలు వేయచ్చు ఎంతో సంతోషిస్తూ ఆరాధిస్తుందంటే, అసలు ఈ దీవెనలకి మించింది, ఈ ఆశీర్వాదానికి మించింది పరసంబంధమైన దీవెనలు, పరసంబంధమైన ఆశీర్వాదము పైనుండి ఇచ్చే దేవునికి పైనుండి మనం పొందిన దాన్ని బట్టి ఎంత ఆరాధించాలండి చూడండి. ఎవరైనా అడిగితే ఒకటే చెప్పాలి మీరు ఆన్సర్ ఏంటనంటే, అస్సలు మీ బ్లెస్సింగ్స్కి కారణం ఏంటండి, అవి ఎక్కడ దొరుకుతాయండి, ఎలా వస్తాయండి అంటే ఒకటే చెప్పాలి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎవరంటే పైన ఒక ఆయన ఉన్నాడు. ఆ తర్వాత యేసుప్రభుని పరిచయం చేసిన తర్వాత మరి మీకు ఎలా వస్తున్నాయండి అవన్నీ, ప్రభు ఎలా పంపిస్తున్నాడండి, ఎక్కడి నుంచి వస్తున్నాడంటే పైనుండే పంపుతాడు. ఆయన పైన ఉన్నవాడు పైనుండే మాకు పంపిస్తాడు. నేను ఉన్న ఏరియాలో సేవ చేస్తుంటే నేను తెలంగాణ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సేవ చేస్తుంటే చాలామంది ఆ ఎల్ఎన్టీ కాలనీ దగ్గర ఉన్నటువంటి ప్రజలు అనుకునేవారు మొన్నటిదాకా ఏమనంటే, పాస్టర్ గారికి పైనుండి చాలా వచ్చేస్తుందండి ఇన్కము, ఆయన మెయింటెనెన్స్ చూస్తే ఆయన మరి అలా చేయగలుగుతున్నాడంటే అసలు పైనుండి సహాయం ఆయనకి చాలా వచ్చేస్తుందండి అని చెప్పి ఒక అమ్మ అంది. ఏమందంటే, అయ్యగారు మీకు వచ్చింది పైనుండి, ఎవరితో చెప్పబాకండే, మీరు తీసుకుంటే తీసుకున్నారు కానీ. ఏంటమ్మా పైనుండి? అదేనండి అమెరికా నుంచి మీరు రాసి పెట్టుకుంటే డబ్బులు వస్తాయిగా. అదే చెప్పుకుంటున్నారండి చాలామంది, ఆ పాస్టర్ గారికి పైనుండి చాలా ఇన్కమ్ వస్తుంది, అందుకే ఆయన అలా మెయింటైన్ చేస్తున్నాడు అంతా కూడా, ఏమీ పర్లేదని చాలామంది చెప్పుకుంటున్నారు. ఆ పైనుండి వచ్చేది ఎవరితో చెప్పకండి, ఎందుకండి అంటే నేను చెప్పాను, పైనుండి వచ్చింది నిజమేగా అమ్మా, అది మనుషుల దగ్గర నుంచి రావట్లేదమ్మా, మరి ఎక్కడి నుంచి వస్తుందని మీకనంటే పైన ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన ఎవరంటే ప్రభు అయినా యేసు దగ్గర నుంచి వస్తుందమ్మా. చాలామందికి తెలియక మరి చాలామంది పైనుండి డబ్బులు తెచ్చుకుంటున్నారు కదండి, అమెరికా నుండి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటే ఉండొచ్చు. వాళ్ళు పైనుండి అంటే ఈ భూమి మీద నుంచే వాళ్ళకి ఎవరో పంపించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నాది అది కాదమ్మా. నాకు వాళ్ళందరికంటే ప్రాముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తమ్మా. వారేమో మనుషుల నుంచి తీసుకుంటుంటే నేను దేవుని దగ్గర నుంచి తీసుకుంటున్నానమ్మా. మన మినిస్ట్రీలో ఉన్నటువంటి గ్రేట్ ఏంటంటే సంగతి ఏంటంటే, అసలు విశ్వాసం, ఫెయిత్నెస్, ఆ విశ్వాసం మీద ఆధారపడి చేసే సేవ భూమి మీద ఆశించే వాటికంటే కూడా, లేకపోతే మనకు అనుకూలంగా నడుచుకొని పొందే వాటికంటే కూడా గొప్పది. మానవుల ప్రయత్నముల వల్ల పొందేది ఇక్కడే ఉండిపోద్దండి, ఎప్పుడైనా మనం అదే గుర్తుపెట్టుకోవాలి. కానీ దేవుడి నుండి పొందేది శాశ్వతం. అది ఎంత అద్భుతమండి. పైన అంటే చాలామంది ప్రజలు అలా అనుకుంటున్నారు మనుషుల దగ్గర నుంచి అని, కానీ ఇప్పుడు మనం అనుకోవాల్సిందేంటి, పైన అంటే దేవుడి దగ్గర నుంచి అండి ఇవన్నీ వచ్చినాయి. నువ్వు నిజంగా చెప్పగలవా, నీకు ఆత్మ ఉందా, నీకు దీవెనలు ఉన్నాయా, అవి నీ లోపల పనిచేస్తున్నాయా, పనిచేస్తే ఖచ్చితంగా హార్ట్ఫుల్గా ఆరాధిస్తావు. ఎందుకంటే మన పైవారమే కానీ కింద వారం కాదు. మొదటిది పైనుండి ఆత్మనిచ్చావు ప్రభువా, రెండోది పైనుండి దీవెనలు ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు అని చెప్పాలి. మూడోది చూడండి, మూడోది ప్రభు పైనుండి మనకి ఏం అనుగ్రహించాడు అంటే, చదవండి లూకా సువార్త 24వ అధ్యాయము 49. లూకా 24:49 చదవండి తీసుకున్న వాళ్ళు. చాలండి. పైనుండి మూడోది ఏమొస్తుంది? శక్తి, స్ట్రాంగ్నెస్, బలం. ఆత్మలో దేవుడు అనుగ్రహించే ఆ శక్తి ఒక మనిషి జీవితంలో అండి, ఏదైనా హెల్దీగా ఉండాలంటే, ఏ బలహీనతనైనా జయించాలంటే ఒక శక్తి పనిచేస్తుందని డాక్టర్ చెప్తాడు. ప్రజలు కూడా దాన్ని తెలుసుకొని దాని కొరకు ప్రయత్నం చేసి పొందుతారు. అదేంటి? ఇమ్యూనిటీ పవర్.
అంటే రోగ నిరోధక శక్తి. చాలామంది మీద కరోనా దినాల్లో మనం చూసాం. ఆ కరోనా దాడి చేస్తున్నప్పుడు ఆ ఇమ్యూనిటీ పవర్ లేక, ఆ బాడీలో ఆ శక్తి లేక, ఆ రోగ నిరోధక శక్తి అందక, ఆక్సిజన్ అందక చనిపోయిన వారు ఆయన జీవించినంత కాలం, ఎంతకాలం జీవిస్తాడో మనుషుడు అంతకాలం కూడా ఆ రోగ నిరోధక శక్తి బాడీలో పనిచేస్తేనే హెల్తీగా ఉంటాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటున్నామంటే, మనం చురుకుదనంగా ఉంటున్నామంటే, మనం బలముగా ఉంటున్నామంటే, మనం నిజంగా ఆ ప్రభు యొక్క శక్తిని పైనుండి ఆయన అనుగ్రహించటం ద్వారానే ఇది జరుగుతుంది. చాలామంది చూడండి, క్రైస్తవులు ఎంత బిజీగా ఉన్నా, క్రైస్తవేతరులు కాదు నేను చెప్పింది, క్రైస్తవులు ప్రభువుని నమ్మిన బిడ్డలు ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత ఖాళీ లేని పరిస్థితిలో ఉన్నా, వారి యాక్టివ్నెస్ మనం చూస్తే చాలా చురుగ్గా పనిచేస్తారు. కారణం ఏంటంటే ప్రభు యొక్క శక్తి పనిచేస్తుంది. ఆయన శక్తి మన మీద ఉంది. ఆ శక్తి పేరు ఏంటంటే కొరింథీయులకు పౌలు రాస్తూ చెప్తాడు, సిలువ శక్తి అంటాడు. సిలువను గురించిన శక్తి మన జీవితంలో పైనుండి ప్రభు అనుగ్రహించిన దాన్ని బట్టే ఇప్పుడు వరకు నీ ఆత్మ మూలుగుతూ, ఏడుస్తూ, నీరసంగా, మరి ఆ ఒక మూల నుండి ఉండకుండా పని చేయటానికి ఈ శక్తే కారణం. లేకపోతే ఇప్పటి వరకు మనం చురుగ్గా ఉండలేము, ఇప్పటి వరకు మనం ఆరోగ్యంగా ఉండలేము, ఇప్పటి వరకు మనం బలంగా ఉండలేము. ఆ పైనుండి ప్రభు అనుగ్రహించే ఆ శక్తి ద్వారా మాత్రమే మనం నడుస్తున్నాం, మనం జీవిస్తున్నాం. మన ఆత్మ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. కాదంటారా? కనుగొన్నారా? ఎప్పుడైనా ఆత్మలో కనుగొన్నారా? ఇవన్నీ ఆత్మలో కనుగొన్నవాడే ధన్యుడు. చూసినోడు కాదు, లేకపోతే ఏదో ఆలోచించినోడు కాదు. దాన్ని కనుగొన్నవాడు, దాన్ని అనుభవించినవాడు ధన్యుడు. మూడోది ఏంటన్నా, పైనుండి ఏమొచ్చింది మనకి? చెప్తున్నాడు, ప్రభువా నిజంగా ఈ రోజుకి నేను ఇంత యాక్టివ్గా ఉన్నానంటే ఆత్మీయంగా నాలో ఆ శక్తిని నువ్వు నింపుతూ వచ్చావు. అది ఎక్కడి నుంచి ఇవ్వలేదు, పైనుండి నాకు అనుగ్రహించావు. అందుకే నీకు స్తోత్రం అని చెప్పాలి. ఎన్ని అయినాయి ఇప్పటికి? 3 సంగతులు. నాలుగోది చూడండి. మూడోది పైనుండి శక్తినే కాదు దేవుడు అనుగ్రహించింది. నాలుగోది ప్రభు ఏమనుగ్రహించాడు మనకంటే, చదవండి. ఆదికాండం 27 అధ్యాయము 39. ఆదికాండం 27:39 చదవండి. చాలండి. ఒక వ్యక్తి నీ గురించి మాట్లాడుతూ ప్రభు చెప్పాడు, సందర్భం ఏమైనప్పటికీ కూడా పైనుండి ఏమొస్తున్నాయి అనేది బైబిల్లో మనం ఆలోచన చేసినప్పుడు నాలుగోది ఏంటంట, పైనుండి మంచు. పైనుండి మంచు. ఈ మంచు దేనికి గుర్తు చెప్పండి? దేనికి గుర్తు ఈ మంచు? ఆశీర్వాదమునకు గుర్తు. ఈ మంచు చల్లదనానికి గుర్తు. ఈ మంచు మన జీవితంలో హ్యాపీనెస్ రావడానికి గుర్తు. ఇప్పుడు వేసవకాలం వస్తుంది, ఉదయకాలము ఈరోజు మరి ఇక్కడ ఎలా ఉందో తెలియదు. మార్నింగ్ నేను తాడేపల్లి నుంచి జర్నీ చేస్తుంటే అసలు బండి మీద వస్తున్నాను, బస్ స్టాండ్కి వస్తుంటే ఈ కళ్ళజోడు కనబడట్లా, మొత్తం మూసుకుపోయింది, దారులు కనబడట్లా, లైట్లు వేసుకొని హారన్ కొట్టుకుంటూ రావాల్సి వస్తుంది. మంచు అంత విపరీతంగా పట్టింది. ఆ మంచున్నంతసేపు ఏముంది అంటే చల్లదనం ఉంది. ఏముంది చెప్పండి? చల్లదనం ఉంది. ఎండ రాగానే మంచు కనపడలా. కానీ మిట్టికి ఏమైనా సరే హెర్మోను మంచుల్లో నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదము నీకు జీవాన్ని ఇస్తుందని చెప్పి 133వ కీర్తనలో దావీదు రాస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆ జీవం మనలో ఉంటుందంటే, ఆ ఆశీర్వాదం మనలో ఉంటుందంటే కారణం ఏంటంటే పైనుండి మంచు ప్రభు మనకు అనుగ్రహించాడు. నాలుగోది ఏంటి? పైనుండి మనకి ఏం అనుగ్రహించబడింది? మంచు అనుగ్రహించబడింది, చల్లదనం, హ్యాపీనెస్. మన జీవితంలో ఆ చల్లదనం. ఏసీలు ఎందుకు పెట్టుకుంటున్నాం సమ్మర్లో చెప్పండి? ఈ టాపిక్ దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ థీమ్? కానీ ఏసీలు కూడా వస్తున్నాయి. ఏంటి అంటే ఏసీ ఎందుకు అంటే అది చల్లదనానికి గుర్తు. ఆ వస్తువు చల్లదనం తీసుకొస్తుంది మనల్ని. అలాగే మన ఆత్మను చల్లార్చి కూల్గా ఉంచి మనకి జీవాన్ని ఇచ్చి
అది ఎంతో ఆరోగ్యకరంగా ఉంచడానికి ఆ మంచు ఏం చేయబడుతుంది, ఉపయోగపడుతుంది మనకి. మన ఆత్మకు ఉపయోగపడుతుంది. మంచు కూడా మనకు చాలా అవసరం. అది కూడా ఎక్కడి నుంచి పంపించాడు ప్రభు చెప్పండి? పైనుండి. కింద నుండి వచ్చే మంచు అయితే కరిగిపోద్ది. అది వాటర్ కింద భూమి మీదకి వచ్చేస్తుంది. లేకపోతే వర్షం కింద పడుద్ది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది పారుతూ ఉంటాయి. కానీ మెట్టుకేమైనా ఆత్మీయమైనటువంటి మంచు మన మీద ఇంకా కురిపిస్తూనే ఉన్నాడు ప్రభు. ఎంత అద్భుతం అండి. 4 చెప్పండి? పైనుండి మంచుని ప్రభు అనుగ్రహించాడు. 5వది చివరిగా చూసి మనం ప్రభుని ఆరాధిస్తాం. ఆయన నుండి మనకి ఏం అనుగ్రహించబడిందంటే, మనకి చదవండి యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 10:4. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. చాలండి. ఎక్కడి నుంచి వస్తుందంటే మహిమ కెరూబుల పైనుండి. పై అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. పైనుండి వచ్చేవిది 5వది ఆఖరిగా మనం చూస్తే ఏమని చెప్పండి? ఆయన మహిమ. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యేసు ప్రభు చేసే ప్రార్థన అక్కడ కనబడుద్ది. తండ్రి, నువ్వు నాకు ఏదైతే అనుగ్రహించావో దానిని నీ ప్రజలకు నీవు ఏర్పాటు చేసుకున్న శిష్యులకి నేను ఇచ్చేసానన్నాడు. ఆ ఇచ్చే వాటిలో ఒకటి ఏంటంటే, తండ్రి నాకు ఏ మహిమను నాకు అనుగ్రహించావో ఆ మహిమను వీరికి నేను ఇచ్చానంటాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి ఇస్తే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలైన వారికి అనుగ్రహించాడు. మెట్టికి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అంటే పైనుండే వస్తుంది. పైనుండి 5వది మనం జీవితంలో ప్రభు అనుగ్రహించింది ఏంటంటే ఆయన మహిమ. అందుకే ఆ పాట పాడతాం. మహిమ మహిమ మహిమలో ఆనందింపా, మహిమ మహిమ మహిమలో ఆనందింపా, యేసులో హర్షించెదము, మహిమలో హర్షించెదం నిరతం, యేసులో హర్షించెదము, మహిమలో హర్షించెద నిరతం. మహిమ మహిమ మహిమలో ఆనందింపా. ఎంత అద్భుతమైన పాట అండి అది నిజంగా. అసలు ప్రారంభ దినాల్లో నేను ఈ సాంగ్స్ అని వింటున్నప్పుడు, ఆ సేవకులు పాడుతున్నప్పుడు, మంచి సీనియర్స్ బిలీవర్స్ పాడుతున్నప్పుడు, నేను ఆ తమ్ముడు వయసులో ఉన్నప్పుడు ఆ పుస్తకం పట్టుకొని వింటూ ఉంటే అసలు నేను ఈ భూమి మీద ఉన్నవాడిని కాదు అనిపించేది. అసలు నేను ఇక్కడుండి పాడతలేదు, ఇక్కడుండి నేను ఇది వినట్లేదు, ఇక్కడుండి నేను అనుభవించట్లేదు, నేను పరసంబంధమైనటువంటి జీవితంలో ఉండి పరలోకములో ఉండే నేను ఎంజాయ్ చేస్తున్నాను అనిపించేది. అంతగా నిమగ్నం అయిపోయేవాడు నిజంగా పాటల్లో. కానీ నాకు తెలియదు, నాకు తెలియకుండానే ఆ వరం దేవుడు నాలో పెట్టాడు. నాకు తెలియదు, పక్కనుండి అన్నోళ్ళతో నేను పాట కలుపుకుంటూ వెళ్ళాలి. పాట పాడుతున్నప్పుడు చెప్పండి, పాటను ఎక్కడ గమనించుకుంటూ కలుపుకుంటే, తమ్ముడు అలా గమనించడం నేను చూశాను. ఆయనకు పాటలు వచ్చి చక్కగా. అయినా కానీ నేను పాడుతున్నప్పుడు ఆయన ఒకటి గమనిస్తున్నాడు, నేను చూస్తున్నాను. ఏంటంటే అన్న ఎలా పాడుతున్నాడు, అసలు రాగం ఎలా వెళ్తుంది, ఏం పట్టుకోవాలి, ఏం దించాలి, ఎక్కడ ఆ స్లో చేయాలి, ఎక్కడ స్పీడ్ చేయాలా, ఇవన్నీ కూడా పట్టుకుంటున్నాడు. అంటే ఆ గిఫ్ట్ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. గిఫ్ట్ లేదనుకోండి, సంవత్సరం కాదు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా ఇంకా అలాగే పోతూ ఉంటారు వాళ్ళు. అసలు ఏమి రాదండి వాళ్ళకి, వాళ్ళు పట్టుకోలేరు. అంటే ఈ గాడ్ గిఫ్ట్స్ అన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వరాలు ఇవన్నీ కూడా అవి పట్టుకోవటం చాలా కష్టమే. కానీ ఏ వ్యక్తికైతే దేవుడు అది అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా. అయితే చెప్పండి, పైనుండి ఏమనుగ్రహించబడింది? ఎందుకు మహిమ అనుగ్రహించబడిందంటే ఆ మహిమతో మనం ఇక్కడ నిండుకొని ఆ మహిమ ద్వారా సిద్ధపరచబడి ఏ రాజ్యానికి వెళ్ళాలి? మహిమ గల రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ఎవరంటే మహిమ గల దేవుడు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, ఆరాల్లో ప్రత్యక్షమయ్యాడు. మహిమ గల దేవుడు అయినా ఎంత అద్భుతం అండి. పైనుండి అనుగ్రహించే ఈ పరసంబంధమైన వాటిని బట్టి పైనున్న దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధించాలా.
ఇవన్నీ ఒకవేళ పైనుండి బట్ మనం కనుక పొందలేదనుకోండి, ఇంకా మనం పైకి వెళ్ళాం. ఎక్కడ ఉండిపోతాం చెప్పండి? భూమి మీదే ఉండిపోయి, భూమి కిందే ఉండి, పాతాళములో వేతన పడవలసిన పరిస్థితి. పైకి వెళ్ళం మనం. ఒకటే చెప్పాలి ఆరాధనలో, ప్రభువా నేనేంటి, నా జీవితం ఏంటి, అసలు భూమి మీద తల్లి గర్భంలో పుట్టి పెరిగి నేను భూమి మీద జీవిస్తూ భూమి మీద మరణించి పాతాళానికి వెళ్ళిపోవలసిన నా జీవితాన్ని పరసంబంధమైన వ్యక్తిగా నన్ను చేసి పైనుండి మీరు దిగి వచ్చి పైనున్న వాటన్నిటినీ నాకు అనుగ్రహించి మరలా తిరిగి నా జీవితం ఈ భూమి మీద ముగించబడిన తర్వాత పైకి తీసుకుని వెళ్తావా? పైనున్న వాటిని నువ్వు నాకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పాలి. ఏం చేశాడు? పైనున్నవి ఏమిచ్చాడు? 5 సంగతులు చెప్తారా? పైనున్నవేంటి? మొదటిది ఏమిచ్చాడు? పైనుండి ఆత్మనిచ్చావు, నీకు వందనాలు. రెండోది, పైనుండి దీవెనలు ఇచ్చావు, నీకు స్తోత్రం. మూడోది, పైనుండి నీ శక్తిని అనుగ్రహించావు. నాలుగోది, పైనుండి నీ మంచును నాకు అనుగ్రహించావు. ఐదోది చెప్పండి, పైనుండి నీ మహిమను నాకు అనుగ్రహించావు. నేను అర్హుని కాదు ప్రభు, అసలు నేను పైన వాడిని కాదు, కింద వాడిని. నన్ను పైకి లేపావు, నన్ను పైవాడిగా చేసావు, పై ఉన్న వాటిని నాకు ఇచ్చావు. అందుకే నీకు స్తోత్రం అని చెప్తే తప్పకుండా దేవుడు ఆరాధనలపై ఆసీనుడై ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడున్నాడంటే గద్దె పైన ఉన్నాడు. ఇందాక మనం అదే పాట పాడాం. కనుక ఈ సమయంలో పైనున్న వాటిని అనుగ్రహించిన దేవుణ్ణి, పైనున్న దేవుణ్ణి మనం ఆరాధించేద్దాము. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆ మాటను మనం చదువుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. మరలా భాగానికి వద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనము మొదటి లైన్ చదువుదాం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైవాడు చాలు, ఆయనే ప్రభు అయిన యేసు. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనము మొదటి మాట మనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం మొదటి మాట. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు అధికారం ఉండదు. పైనున్న దేవుడు, పై వాటిని మనకు అనుగ్రహించిన దేవుణ్ణి సమయంలో ఆరాధిద్దాము. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. అందరు లేచి నిలబడదాం, ఆ పాట పాడదాం. రండి.